ఎందుకు హార్డ్ వర్కింగ్ పీపుల్ ఫెయిల్ అవుతున్నారు? వీళ్ళంతా ఈ యొక్క ట్రాప్ లో ఎప్పుడు పడుతున్నారు? ఇది స్కూళ్ళు, కాలేజీలు, ఫ్యాక్టరీలు, ఆఫీసులు, ప్రతి ఒక్క చోట జరుగుతున్నాడు. నీ కష్టపడితే ఏదో ఒక రోజు నీకు సక్సెస్ వస్తుంది అంటారు, కానీ వితౌట్ ప్రాపర్ డైరెక్షన్ నీకు ఎలా సక్సెస్ వస్తుంది అనుకుంటున్నావు? ఈ యొక్క ప్రపంచంలో కష్టపడే వాళ్ళు నిజంగా సక్సెస్ఫుల్ కాగలరా, లేదా వీళ్ళు పెద్ద ఫూల్సా? ఈ యొక్క వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది వాళ్ళు ఫూల్సా లేదా సక్సెస్ఫుల్ పీపులా అని. సో లాస్ట్ వరకు చూడండి. ఎందుకు హార్డ్ వర్కింగ్ పీపుల్ ఫెయిల్ అవుతున్నారు? వీళ్ళ కాడ ఫస్ట్ ప్రాపర్ గోల్ ఉండదు. ప్రాపర్ గోల్ సెట్ చేసుకోకుండా వీళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు, గంటలు 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 వితౌట్ ప్రాపర్ డైరెక్షన్. క్లూలెస్ గా ఉంటారు. ఎలా సక్సెస్ అవుతారు? వీళ్ళ కాడ ప్రాపర్ మైండ్ సెట్ కూడా ఉండదు, అందుకు వీళ్ళు సక్సెస్ఫుల్ కాలేకపోతున్నారు. వీళ్ళు ఇన్నోవేటివ్ గా ఆలోచించారు కాబట్టి వాళ్ళు అక్కడే ఉంటారు. ఎప్పుడు అవుట్డేటెడ్ మోడల్స్ పట్టుకొని వర్క్ చేస్తూనే ఉంటారు. వీళ్ళు టైం మేనేజ్ చేయడం కూడా రాదు, వర్క్ చేస్తూనే ఉంటారు. వీళ్ళు టైం ఈజ్ ఈక్వల్ టు మనీ అని మర్చిపోయారు. వర్క్ చేస్తూనే ఉంటారు. వీళ్ళకి అసలు సక్సెస్ అంటే ఎలా వస్తుందో ఐడియా లేదు, రూట్ మ్యాప్ అస్సలు లేదు. ఎలా సక్సెస్ఫుల్ అవుతారు? వీళ్ళంతా ఈ యొక్క ట్రాప్ లో ఎప్పుడు పడుతున్నారు? ఈ యొక్క ట్రాప్ లో వీరంతా ఎప్పుడు పడుతున్నారు? వీళ్ళు బ్రెయిన్ అసలు పని చేయకుండా ఆఫ్ చేసుకుంటారు. వీళ్ళ బాడీతోనే హవర్స్ గంటలు గంటలు పని చేస్తారు. అప్పుడే వీళ్ళు ఈ యొక్క ట్రాప్ లో పడుతున్నారు. ఒక జాబ్కి వచ్చిన ఎంప్లాయీ అతని కోసం పని చేయడు, అతని యొక్క బాస్ కోసం పని చేస్తూనే ఉంటాడు. అతని కళల కోసం పని చేస్తున్నాడు, ఇతడి కళల కోసం కాదు. అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఇతడు కష్టపడుతుంటే ఆ యొక్క క్రెడిట్ అంతా అతని బాస్ తీసుకుంటున్నాడు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఇది స్కూళ్ళు, కాలేజీలు, ఫ్యాక్టరీలు, ఆఫీసులు, ప్రతి ఒక్క చోట జరుగుతుంది. ఈ హార్డ్ వర్క్ అనే ట్రాప్ లో ప్రతి ఒక్కరు పడ్డారు. ఫస్ట్ మైండ్ సెట్ దెన్ సక్సెస్ అని మర్చిపోయారు. బాగా కష్టపడు, అప్పుడు నీకు సక్సెస్ వస్తుందని నువ్వు ఉదయం తినేటప్పటి నుంచే మొదలు పెడతారు. దేవుడు చూస్తూ ఉంటాడు. నువ్వు కష్టపడితే ఏదో ఒక రోజు నీకు సక్సెస్ వస్తుంది అంటారు, కానీ వితౌట్ ప్రాపర్ డైరెక్షన్ నీకు ఎలా సక్సెస్ వస్తుంది అనుకుంటున్నావు? రైట్ డైరెక్షన్ లో వర్క్ చేయాలి, అప్పుడు నీకు సక్సెస్ వస్తుంది, లేదంటే అస్సలు రాదు. నువ్వు స్కూల్లో చేరినప్పటి నుండి ఈ యొక్క ట్రాప్ లో పడిపోతున్నావు. నువ్వు ఇన్నోవేటివ్ గా కొత్తగా ఆలోచించకుండా ఆ యొక్క అవుట్డేటెడ్ సిస్టానికే అలవాటు పడేట్టు చేశారు. అప్పుడు నువ్వు హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటావు. వాళ్ళు అలా మాడిఫై చేశారు నిన్ను. బాగా ఆలోచించు ఎక్కడ తప్పు జరుగుతుందో. ఈ యొక్క హార్డ్ వర్క్ లో ఎవరు బలవుతున్నారు? ఎవరైతే గంటలు గంటలు పని చేస్తున్నారో వితౌట్ క్లూలెస్ డైరెక్షన్, ఫస్ట్ వాళ్ళు బలయ్యేది. నెక్స్ట్ ఎవరు బలవుతున్నారంటే హార్డ్ వర్క్ చేస్తేనే నీకు సక్సెస్ వస్తుంది అన్న వాళ్ళు బలవుతున్నారు. నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళకి ఏమీ ఐడియా ఉండదు, వాళ్ళు కూడా ఇక్కడ బలవుతున్నారు. ఇక్కడ లేజీగా ఉన్న వాళ్ళు, కేర్లెస్ గా ఉన్న వాళ్ళు అస్సలు బలికారు. ఎవరైతే డిసిప్లిన్ గా ఒబీడియంట్ గా ఉంటారో వాళ్ళు ఇక్కడ బలవుతున్నారు. ఒక అమ్మాయి వాళ్ళ యొక్క బాస్ కంటే 10 పని చేస్తుంది, కానీ ఆ యొక్క అమ్మాయికి బాస్ కంటే తక్కువ శాలరీ వస్తుంది. సో ఈ యొక్క వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హార్డ్ వర్క్ చేయండి, కరెక్ట్ డైరెక్షన్ లో చేయండి, అప్పుడు మీకు సక్సెస్ వస్తుంది. అందుకే నేను చెప్తాను, ఫస్ట్ మైండ్ సెట్ దెన్ సక్సెస్.